మీరు జనసేన ఆ మాట మాట్లాడద్దు. తెలంగాణలో బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఉండే ప్రచారం చేయడానికి కూడా భయపడ్డారని తెలంగాణ వాసులు అంటారు. మీరేం చెప్తారు? భయమ్మా? మరి తెలంగాణలో ఉన్న జన సైనికులను అడగండి, వాళ్ళు చెప్తారు మాకు భయపడ్డామా లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మీకు వాళ్ళకి అర్థమైపోద్ది కదా మేము భయపడ్డామా లేదా. మేము వాళ్ళు రొమ్మిర్చుకొని నిలబడే సూర్యుడు లాంటి వాళ్ళు జన సైనికులు. వాళ్ళ ముందు వీళ్ళాడ సరిపోరు బ్రో. కరెక్ట్ కాదు. ఎందుకంటే అనదర్ పార్టీ క్వశ్చన్ కాదు. మేము పని చేస్తున్నాము, ప్రజలకు పని కావాలి. మేము రోడ్లు వేస్తున్నాము, ప్రజలకు రోడ్లు కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇస్తున్నారో ప్రజలకు అందుబాటులో అది ఇస్తే చాలు. మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్నాడు. మేము ప్రజల కోసం అండగా ఉంటాం తప్ప ఆడు స్కామ్ చేసినా వీడు చేసినా. మొన్న జగను, ఇప్పుడు మామూలుగా జగన్నే తీసుకోండి, తిరుపతి లడ్డు వ్యవహారం తెలుసు కదా. పార్టీలు క్వశ్చన్ వేరు అడుగుతున్నాం కదా బ్రో. ఇప్పుడు మమ్మల్ని మీరు క్వశ్చన్ వేస్తారు. మీరు జనసేన ఆ మాట మాట్లాడద్దు. తెలంగాణ కోసం 412 మంది తెలంగాణ యువకులు బలిదానాలు తెలంగాణ తెప్పించడానికి కారణమైంది. కేసీఆర్ లాస్ట్ పోరాటం చేసిన యోధుడుగా, వీరుడుగా ఆయన ఉంటాడు. మనం అంతేగాని ఆయన్ని తీసుకొచ్చి మొత్తం రుద్దొద్దు. కరెక్ట్ కాదు అది. అంతకుముందు ఎంతోమంది పోరాటం చేశారు తెలంగాణ కోసం. మేము ఆంధ్రాలో ఉన్నా కూడా మేము అంతో ఇంతో చూస్తాము. తెలంగాణలో మేము కూడా తిరుగుతుంటాం కూడా మాకు తెలుసు. అందరినీ తీసుకువచ్చేసి మీరు రుద్దితే ఎలాగా? స్వాతంత్రం తెచ్చింది సుభాష్ చంద్రబోస్ అయితే మీకు గాంధీ తాతే తెచ్చాడని చెప్పేసి అన్నట్టుంది ఇక్కడ. ప్రతిరోజు మనం అలాగే మాట్లాడితే ఎలాగుంటుంది బ్రో? కరెక్ట్ కాదు అది. ఓకే, తెలంగాణ కోసం పోరాడాడు, మేము యాక్సెప్ట్ చేస్తాము. దానికి కూడా అభ్యంతరం చెప్పము.